ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా. ఈ ఫార్ములా వినగానే చాలా చిన్నగా మరియు సింపుల్గా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న ఫార్ములా మన యూనివర్స్లో ఎన్నో పెద్ద పెద్ద రహస్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఫార్ములాని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే మహానుభావుడు 1905లో స్పెషల్ రిలేటివిటీ అనే థియరం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ వీడియోలో మనం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ మన డైలీ లైఫ్లో దీనిని ఎలా అప్లై చేయవచ్చో క్లియర్గా మరియు ఇంట్రెస్టింగ్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమాత్రం ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ ఫ్యామిలీకి ప్రమాదకరం. అందుకే బెట్టింగ్ చేయకండి, చేసేవారిని ఎంకరేజ్ చేయకండి. మన యూనివర్స్లో అన్ని వస్తువులు అంటే స్టార్స్, ప్లానెట్స్, మన బాడీ మరియు మన చేతిలో ఉన్న ఫోన్ ఇదంతా మాస్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాయి. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా మన యూనివర్స్లో మాస్ అండ్ ఎనర్జీ ఎలా ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటాయో చెప్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉన్న ప్రతి ఒక్క లెటర్ గురించి మనం తెలుసుకుందాం. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాలో ఈ అంటే ఎనర్జీ. మన లైఫ్లో ఎనర్జీ అంటే ఏంటో తెలుసు కదా. మార్నింగ్ సన్ నుంచి వస్తున్న సన్లైట్, మన ఫ్యాన్ని రన్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ, గ్యాస్ స్టవ్లో నుంచి వస్తున్న హీట్, ఇవన్నీ ఎనర్జీయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎనర్జీ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది. మనుషుల నుంచి మషిన్స్ వరకు ప్రతి ఒక్కటి ఎనర్జీ లేకుండా పనిచేయవు. అండ్ ఎం అంటే మాస్. మనం చూసి లేదా ముట్టుకునే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దానికంటూ సపరేట్ మాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ లేదా టీవీకి కూడా దానికంటూ సపరేట్ వెయిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ వెయిట్ అండ్ మాస్ మధ్య డిఫరెన్స్ ఏంటని. చిన్నప్పుడు మనం స్కూల్లో వినే ఉంటాం కదా, W=mg అనే ఫార్ములాని. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇందులో W అంటే వెయిట్, M అంటే మాస్ అండ్ G అంటే గ్రావిటీ. యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దానికంటూ సపరేట్ మాస్ ఉంటుంది. ఆ మాస్ని గనక మనం ఆ ప్లేస్తో ఉన్న గ్రావిటీతో మల్టిప్లై చేస్తే మనకి వెయిట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ మీద ఉంది అనుకోండి. ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత అంటే 50 kgs. ఇప్పుడు మనకి దాని యొక్క వెయిట్ తెలియాలంటే మనం దాని మాస్ని ఎర్త్ యొక్క గ్రావిటీతో మల్టిప్లై చేయాలి. అంటే 50 kgsని మనం 9.8 మీటర్/సెకండ్తో మల్టిప్లై చేస్తే మనకి 450 న్యూటన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఇదే ఆబ్జెక్ట్ని గనక మనం మూన్ పై పెడితే ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది చేంజ్ అవ్వదు. అంటే దాని మాస్ 50 kgsే ఉంటుంది. కానీ దాని వెయిట్ అనేది మూన్ యొక్క గ్రావిటీ పై డిపెండ్ అయి ఉంటుంది. మూన్ యొక్క గ్రావిటీ ఎంతంటే అప్రాక్సిమేట్లీ 1.6 మీటర్/సెకండ్. ఇప్పుడు మనం ఈ రెండింటిని గనక మల్టిప్లై చేస్తే మనకి 80 న్యూటన్స్ అనేది వస్తుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది ఎప్పుడూ కాన్స్టాంట్ గానే ఉంటుంది, కానీ దాని వెయిట్ అనేది ఆ ప్లేస్ లో ఉన్న గ్రావిటీని బట్టి చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మన ఫార్ములాలోకి వస్తే C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు 3 lakh km/second. C² అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ని స్పీడ్ ఆఫ్ లైట్ తో మల్టిప్లై చేయడం. అండ్ ఇది చాలా పెద్ద నెంబర్. ఇప్పుడు ఈ ఫార్ములాని సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ స్క్వేర్. ఇది ఏం చెప్తుందంటే మన యూనివర్స్లో ఉన్న మాస్ని ఎనర్జీగా చేంజ్ చేయొచ్చు. అండ్ కొంచెం మాస్తో చాలా పెద్ద ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఎందుకంటే లైట్ యొక్క స్పీడ్ని గనక మనం స్క్వేర్ చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఈజీ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. సో ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ చేతిలో ఒక బిస్కెట్ ఉందనుకోండి, అది ఆల్మోస్ట్ 10 grams ఉంది. ఈ 10 grams బిస్కెట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా? ఇప్పుడు మనం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేద్దాం. 10 grams మాస్ని స్పీడ్ ఆఫ్ లైట్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 900 ట్రిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఎనర్జీ ఎంత ఎక్కువ అంటే ఒక పెద్ద సిటీకి కొన్ని మంత్స్ వరకు పవర్ సప్లై చేయడానికి సరిపోతుంది. ఒక చిన్న బిస్కెట్ ఇంత ఎనర్జీ ఇస్తుందనగానే ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ ఈ ఎనర్జీని రిలీజ్ చేయడం చాలా కష్టం. కొన్ని స్పెషలైజ్డ్ కండిషన్స్ కావాలి. అండ్ ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మార్నింగ్ లేవగానే విండో నుంచి సన్లైట్ వస్తూ ఉంటుంది కదా. మరి సన్లైట్ ఎలా వస్తుంది అంటే ఎలా తయారవుతుంది? సన్లో హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయి హీలియం ఆటమ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో కొంచెం మాస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆ తగ్గిన మాస్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. అది మన ఎర్త్ మీదకి సన్లైట్ రూపంలో వస్తుంది. ఈ ప్రాసెస్ కూడా ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా ప్రకారమే నడుస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఈ ఫార్ములాని 1905లో స్పెషల్ రిలేటివిటీ థియరంలో భాగంగా చెప్పారు. ఆయన ఐడియా ఏంటంటే మాస్ అండ్ ఎనర్జీ అనేటివి ఒక కాయిన్కి 2 sides లాగా. ఇప్పుడు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించుకుంటున్నారని తెలుసుకుందాం. ఈ ఫార్ములా జస్ట్ సైన్స్ బుక్స్లో ఉన్నది కాదు. ఇది మన డైలీ లైఫ్లో, టెక్నాలజీలో అండ్ వరల్డ్లో చాలా పెద్ద చేంజెస్ని తీసుకొచ్చింది. అందులో మెయిన్ చేంజ్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. మన కంట్రీలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియం ఆటమ్స్ని స్ప్లిట్ చేస్తాం. దీనిని ఫిజన్ ప్రాసెస్ అని అంటాం. ఈ ప్రాసెస్లో కొంచెం మాస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అండ్ ఆ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ ఎలక్ట్రిసిటీ అనేది మన హోమ్స్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి వస్తుంది. ఇదంతా E=mc² అనే ప్రిన్సిపల్ వల్లనే పాసిబుల్ అవుతుంది. అంటే ఈ ఫార్ములా మన డైలీ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపెడుతుందో చూడండి. ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి కొంచెం చెప్పుకున్నట్లయితే సైంటిస్టులు యాంటీ మ్యాటర్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. యాంటీ మ్యాటర్ అండ్ మ్యాటర్ కంబైన్ అయితే 100% మాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా E=mc² ప్రిన్సిపల్ మీదనే వర్క్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీతో స్పేస్ షిప్స్ని క్రియేట్ చేస్తే మన సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఈ ఫార్ములా ఎంత పవర్ఫుల్లో అంతే డేంజరస్ కూడా. హిస్టరీలో కొన్ని ఇన్సిడెంట్స్ ఈ ఫార్ములా పవర్ని అండ్ దీనిని ఎలా కేర్ఫుల్గా యూజ్ చేయాలని చూపించాయి. 1945లో వరల్డ్ వార్ 2 టైంలో అమెరికా జపనీస్ సిటీస్ అయిన హిరోషిమా అండ్ నాగసాకి మీద అటామిక్ బాంబ్స్ని యూజ్ చేసింది. ఈ బాంబ్స్ E=mc² ప్రిన్సిపల్ మీదనే వర్క్ అయ్యాయి. చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ యురేనియం ఆర్ ప్లూటోనియం మాస్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మాసివ్ డిస్ట్రక్షన్ని క్రియేట్ చేశాయి. లక్షలలో పీపుల్ చనిపోయారు. సిటీస్ మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఈ ఇన్సిడెంట్ వరల్డ్కి E=mc² అనే ఫార్ములా యొక్క పవర్ని చూపించింది. అండ్ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే 1986లో రష్యాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యాక్సిడెంట్ జరిగింది. న్యూక్లియర్ రియాక్షన్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మరియు E=mc² ప్రిన్సిపల్ వల్ల చాలా ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ రేడియేషన్ లీక్ వల్ల ఎన్విరాన్మెంట్, పీపుల్ అండ్ యానిమల్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ ఫార్ములా ఎంత డేంజరస్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ ఫార్ములా ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్. సైంటిస్టులు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని డెవలప్ చేయడానికి మరియు స్పేస్ ట్రావెల్కి న్యూ టెక్నాలజీస్ క్రియేట్ చేయడానికి E=mc²నే యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ ఎనర్జీ రీసెర్చ్లో ఈ ఫార్ములా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యూజన్ ఎనర్జీ అంటే సన్లో హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినట్టు ఎర్త్ మీద కూడా అన్లిమిటెడ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే మన ఎనర్జీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. చివరికి ఈ E=mc² అనే చిన్న ఫార్ములా యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి, మన టెక్నాలజీని డెవలప్ చేయడానికి అండ్ మన లైఫ్ని బెటర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఇది ఎంత పవర్ఫుల్లో అంతే డేంజరస్ కూడా. సో రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి. ఈ వీడియో మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా మరియు E=mc² అనే ఫార్ములా గురించి మీకు కొత్త విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మనం మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.